ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఒక మైనర్ బాలికకు అదే మండలానికి చెందిన మరో మైనర్ బాలుడు పరిచయమయ్యాడు. కొన్ని తరహా నేరాల్ని కొన్ని వయసుల వారే చేస్తారన్న భావన ఉండేది. కానీ ఇప్పుడు ఆ భావన పోయింది. దీనికి సంబంధించిన అంశంపైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది మాత్రం నిర్భయ ఉదంతం తర్వాతే. మారిన కాలానికి తగ్గట్టు మైనర్ అని పిలిచేదానికి ఇప్పుడున్న 18 ఏళ్ల వయసును తగ్గించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. తాజా ఉదంతం చూస్తే ఈ వాదనలో తప్పు లేదనిపించక మానదు. ఆన్లైన్లో స్నేహం పేరుతో పరిచయమైన మైనర్ అమ్మాయికి మైనర్ బాలుడు చేసిన పని. తదనంతరం చోటు చేసుకున్న పరిణామాల గురించి తెలిస్తే నోట మాట రాదంతే. ఇదంతా చూస్తే ఈ దారుణం అక్కడెక్కడో ఉన్న బీహార్లోనో యూపీలోనే కాదు, తెలంగాణలో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగిందంటే ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని ఒక మైనర్ బాలికకు అదే మండలానికి చెందిన మరో మైనర్ బాలుడు పరిచయం అయ్యాడు. కొంతకాలం వారి చాటింగ్ జరిగింది. తనకు నగ్నంగా వీడియో కాల్ చేయాలని అడిగాడు. ఒకవేళ అలా చేయని పక్షంలో సదరు చాటింగ్ను ఆమె తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరించారు. దీంతో బెదిరిపోయిన సదరు బాలిక మైనర్ బాలుడు చెప్పినట్టే న్యూడ్ కాల్ చేసింది. ఈ కాల్ను రికార్డ్ చేసిన బాలుడు తన స్నేహితులకు షేర్ చేశాడు. ఇలా మానసికంగా శారీరకంగా వేధింపులకు గురి చేసిన 8 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. బాధిత బాలికకు సహాయంగా రంగంలోకి షీ టీం దిగి నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ 8 మందిలో 2 మైనర్లు కాగా మిగిలిన వారి మీద ఫోక్సో కేసు నమోదు చేశారు. వీరిని న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా మైనర్లిద్దరిని నిజామాబాద్లోని జువైనల్ హోంకు తరలించగా మిగిలిన 2 రిమాండ్కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి వేధింపులకు బెదిరింపులకు బెదరకుండా పోలీసుల్ని ఆశ్రయిస్తే మంచిదన్న విషయాన్ని బాలికలు గుర్తించాలి.